అందరికీ నమస్తే, నేను మీ హరీష్ విజన్ టీవీ. ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఈరోజు అయితే మనం తెలంగాణ రాష్ట్రంలోని బొందువుల గ్రామానికి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నాటుకోళ్ళది అయితే షెడ్ అయితే నిర్మించడం జరిగింది యువ నాయకుడు. దానివల్ల ఎలాంటి లాభాలు నష్టాలు వస్తాయని పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో నాటుకోళ్ళ ఫామ్ మంచిదా చేయడానికి మరిన్ని వివరాలు అయితే మనం స్వయంగా రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం రండి. మీ పేరు మీ ఊరు చెప్పండి. రాయపేట మండల్ బొందుగుల గ్రామం. ఓకే, అంటే ఇక్కడ ఈ నాటుకోళ్ళు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ప్రస్తుతం సిచ్యువేషన్లో మీరు ఇంతకుముందుకు ఎక్కడైనా వర్క్ చేశారా? ఈ ఫామ్ ఏ విధంగా అంటే లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా, ఏ విధంగా దీనిని మన రైతన్నలకు రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో? నేను ఇది ఓన్లీ బిజినెస్ కోసం అని కాకుండా నేను ఏదో ఇప్పుడు నాకు డైరీ ఫామ్ ఉంది, దాంతో పాటుగా నాకు ఆల్టర్నేట్గా ఉండాలన్నట్టుగా నేను పెట్టుకున్నాను. దీనిగా ముందు ట్యాక్స్ కన్సల్ట్లో వర్క్ చేసేవాడిని. ఓకే, డైరీ ఫామ్లో ఎలా ఉంటుందంటే నార్మల్గా గోమారు అవి కొన్ని పురుగులు అలా ఉంటున్నాయి కదా, వాటితో పాటు వీటిని క్యాజువల్గా సపరేట్ వీటిని పెంచాల్సిన అవసరం ఏం లేదు కదా నాటుకోళ్ళని. దీంతో పాటు అంటే దాంతో పాటు ఇది కూడా ఒక బిజినెస్ లాగా, అంటే మార్కెట్లో మనము చూస్తున్నాము కల్తీ చికెన్ అంటే వ్యాక్సిన్స్ ఇవి చేసి ఎగ్స్ కానీ అట్లాంటివి వస్తున్నాయని చెప్పేసి వాటితో కాకుండా సపరేట్గా మనకు కూడా చేస్తే బెటర్ ఉంటుంది. నాటుకోళ్ళు నిర్ణయాలు చాలామంది నాటుకోళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, నాటుగుడ్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఫ్యూచర్లో నాటుకోళ్ళను కాకుండా నాటుగుడ్లు మన అవి సేల్ చేద్దామనే ఉద్దేశంతో నేను లోకల్ కోళ్ళు అంటే కొన్ని ఏమో ఒక 4 రకాల జాతి కోళ్ళు కూడా తెచ్చేసాను. వాటితో పాటుగా లోకల్ కోళ్ళు కూడా తెచ్చేసాను. అంటే ఈ షెడ్ నార్మల్గా మనకు ఖర్చు అవుతుంది, నార్మల్గా మన సామాన్య రైతు వేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? చాలా సింపుల్ అండి, ఇది మనం పెద్ద ఎక్స్పెండిచర్ ఏమి ఉండదు. బిజినెస్ చేసుకున్నప్పుడు సైడ్ కోసం చూసారు కదా మీరు, చిన్నగా 2 ఫీట్లో కూడా కాబట్టి చుట్టూ వచ్చేసి చిన్న జాలి వేసుకుంటే సరిపోతుంది మనకి. వీటికి దాన అంటే రెగ్యులర్ మనకు కోళ్ళ ఫామ్ అయితేమో దాన పెట్టాలి, వ్యాక్సిన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటేమో నార్మల్ డైలీ మార్నింగ్ వచ్చేసి డోర్ ఓపెన్ చేసి అవి ఎట్లా బర్రెలు ఉంటుంది గోబర్ అవి ఇట్లా తిరుగుకునే పురుగులు అవి తింటుంటాయి. మళ్ళీ ఈవినింగ్ ఈ టైం వరకు లోపలికి వెళ్ళిపోతాయి. వాటిని నేను సపరేట్గా ఒక ఉండాలి వాటికి కావాలి ఉండాలి అట్లాంటిది ఏమి ఉండదు. అంటే మన లోకల్ బ్రీడ్ అయినా ఇతర రాష్ట్రాల నుంచి లెక్కనైనా ఏమన్నా సపరేట్గా ఏమన్నా స్పెషల్ థింగ్ ఏమన్నా చేశారా? మీరు చూస్తే మీకు 4-5 కోళ్ళు ఉంటాయి. ఇప్పుడు అది ఒక వైట్ కోడి చూడండి అట్లా వెళ్తుంది కదా, ఒక డిఫరెంట్ అది ఒక కోడి. కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయండి, ప్లస్ అడవి కోళ్ళు దానికి సంబంధించిన కోళ్ళు ఉన్నాయి, పందెం కోడి కూడా ఉన్నాయి మీకు. అవునవును, ఇది చూసారు కదా పందెం కోడి కూడా ఉంది. వాటి పుంజులు పెట్టలు కొన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఎగ్స్ వస్తున్నాయి వాటి నుంచి. ఒకటి హ్యాచర్ మిషన్ కూడా నేను బుక్ చేశాను, అంటే 25th అట్లా వస్తుంది. నాకు వచ్చిన తర్వాత అవే గుడ్లని మళ్ళీ నేను చిక్స్లో చేసేసి మళ్ళీ ఇదే కంటిన్యూ చేద్దామని చెప్పి ఆలోచన. అంటే ఇప్పుడు ఒక్క కోడి మీ దగ్గర ఉన్నది ఎన్ని గుడ్ల వరకు పెడుతుండొచ్చు? నాకు ఒక కోడి వచ్చేసి 15 to 20 వరకు ఎగ్స్ వస్తాయండి. వస్తే మళ్ళీ ఒక 10 to 15 days అట్లా గ్యాప్ మళ్ళీ కంటిన్యూ వస్తాయి. అంటే ఇవి పుంజులు ఎక్కడి నుంచి మన లోకల్ బ్రీడ్ అయినా? లేదండి, అదే లోకల్ అంటే ఇక్కడ లోకల్ అంటే సపరేట్ వేరే రాష్ట్రం తెప్పించింది లేదు కదా. మనకు నార్మల్గా మనకు ఇక్కడ జనగామ కానీ ఇటువంటి సిటీలలో మనకు సపరేట్ అమ్ముతుంటారు చిక్స్. అవునవును, అవి అక్కడ నుంచి నేను తీసుకొచ్చాను. 4 జాతులు ఒక్కొక్క 4 అంటే 2 పెట్టెలు 2 పుంజులు అట్లా తీసుకొచ్చాను. తర్వాత మన లోకల్ అక్కడ ఉన్నాయి కదా చూడండి, అవి నార్మల్ మన లోకల్ జాతి అండి. ఇవేమో కొంచెం బ్రీడ్ లాంటి, అవేమో లోకల్ జాతి. అవి ఒక 100 అవి తీసుకొచ్చాను. ఇంకా ఎగ్స్ ఇంకా అవి రాలేదు, మేబీ ఇంకో 15 days 1 month అట్లా టైం పడుతుంది అవి ఎగ్స్ రానికి. నేను మొదలు తీసుకొచ్చిన ఈ జాతి మాత్రం ఎగ్స్ అనేది వస్తున్నాయి ఆల్రెడీ. అంటే దీనికి ఏమేమి పెడుతుంటారు ఫుడ్? అదే ఫుడ్ అంటే సపరేట్ దానా అలాంటిది ఏం పెట్టాను, డైరెక్ట్ మార్నింగ్ వస్తాను డోర్ ఓపెన్ చేసేసాను. బట్ చిక్స్ లా నేను తీసుకొచ్చినప్పుడు ఒక 15 days 20 days చిక్స్ అట్లా తీసుకొస్తాను. నేను ఇంత తీసుకొచ్చినప్పుడు వాటిని ఒక 15 days కేర్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు బయట కొత్త ప్లేస్ బయటకు వదిలిపెట్టామండి ఫంక్షన్ అవి వేసుకుపోతున్నట్టుగా 15 days అంటే కొంచెం ఒక 300 grams 400 grams అలా వచ్చిన తర్వాత అప్పటి నుంచి డోర్ ఓపెన్ చేశాను బయటికి. అట్లా తిరిగి వేస్తే ఈవినింగ్ టైం అలా వెళ్ళిపోతాను. ఇది కూడా స్పెషల్ అండి ఇది. ఓకే, అంటే ఇవి పొద్దున ఇప్పేస్తారు మళ్ళీ ఈవినింగ్ వరకు ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. అదే నేను నైట్ వెళ్ళిపోయినా డోర్ పెట్టేసి వెళ్ళిపోతాను. ఏమన్నా అమ్ముతుంటారా, అమ్మకాలు చేస్తుంటారా? ప్రస్తుతం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదండి. అదే చెప్పాను నేను, అంటే కోళ్ళను అమ్మడం కాకుండా ఫస్ట్ ఏమన్నా ఎగ్స్ అమ్మదాం అన్నట్టు ప్లాన్ అయింది. ఏమన్నా దీనికి సాంకేతికత వాడుతున్నారా? అంటే కొన్ని దగ్గర ఇట్లా ఎగ్స్ నుండి పిల్లలు పెంచడం అలాంటివి మీరు భవిష్యత్తులో ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? అంటే ఎగ్స్ నుండి మిషన్ ఉంటుంది కదా, ఎగ్స్ నుండి పిల్లలు రావడానికి అలాంటివి యాక్చువల్గా బుక్ చేశాను. 25th వస్తుంది. ఫ్యూచర్ అదే కాబట్టి అంటే మళ్ళీ మనం బయట నుంచి కొనుక్క రాకుండా ఉండడానికి ఫస్ట్ మన ఎగ్స్ కూడా ప్రిపేర్ చేయాలంటే మనం డైలీ ఒక మినిమం 50-100 ఎగ్స్ వస్తేనే మనం బిజినెస్ చేయగలుగుతాం. 1-2-3 అయితే బిజినెస్ చేయలేం కదండి. అంటే ముందు నాకు అన్ని ఎగ్స్ రావాలంటే కూడా అన్ని కోళ్ళు కావాలి కదా మనకి. దానికోసం ఇప్పుడు వచ్చిన ఎగ్స్ని అమ్మకుండా
వాటిని సైడ్ పెట్టాను. ఒకవేళ చూస్తా అంటే మీకు అక్కడ చూపిస్తాను. ఎగ్స్ అయితే ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. 25 తర్వాత మనకి ఎట్లా సేమ్ మనకు ఒక కోటికి వేస్తే ఎన్ని డేస్ అయితే 21 డేస్ పడుతుందో మనం మిషన్ వేసినప్పుడు మనం 21 డేస్కి చిక్స్ వస్తాయి. మనకు మినిమం ఒక 100-200 ఆ జాతి బాగా వచ్చిన తర్వాత అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాము. మీరు ఇది ఎక్కడ నుండి అంటే ఎక్కడ నుండి ఏదైనా ఈ షెడ్ కానీ లేకపోతే కోళ్ళని కానీ ఎక్కడ చూసి నిర్మించడం జరిగింది? చూడండి అంటే మీ ప్రత్యేక ప్యాషన్ అంటే కొందరికి ఉంటుంది కదా, కొన్ని పెంచుకోవాలి. మీరు అన్న ప్రకారం బిజినెస్ అంటేనేమో మీరు అన్నట్టు ఇక్కడ అక్కడ చూసి చేయడం మనకు బిజినెస్ కాకుండా ప్యాషన్ లాగా. ఎందుకంటే నాకు డైరీ ఫామ్ ఒకటి ఉంది, దాంతో పాటుగా ఇది మన పక్క మన ప్లేస్ ఉంది ఇక్కడ ఉంటే ఉంటుంది కదా, ప్యాషన్ కోసం అంతే. అందుకే 5-6 రకాల జాతులు తీసుకొచ్చుకొని వేసుకొని పొద్దున వచ్చినప్పుడు వాటితో పాటు ఇవి చూసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. మనం కూడా ఏమైనా ఫ్రెండ్స్ రిలేషన్ ఎవరు వచ్చినప్పుడు ఏదో బయటకు వేసి చేయకుండా ఇక్కడ మన దగ్గర తీసుకొని తినడం అనేది బయటికి ఇచ్చినట్టు కోళ్ళు అయితే ప్రస్తుతం సేల్ చేయట్లేదు. మన మందం అయితే ఉంది అనుకోండి, ఫ్యూచర్లో ప్లానింగ్ అయితే ఉంది. ముందుగా ఏమైనా వర్క్ చేశారా, ఏమైనా జాబ్ లాంటిది అలాంటిది ఏమైనా చేశారా, లేకపోతే దీని బయటికి మీకు ఆలోచన రావడానికి? నాది MBA ఫైనాన్స్ అండి. నాది మా మిస్సెస్ కూడా MBA ఫైనాన్స్. నాకు ఆల్రెడీ హైదరాబాద్లో ట్యాక్స్ కన్సల్ట్ ఆఫీస్ పెట్టుకున్నాను. నా కింద ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ GST రిటర్న్స్ కానీ అవి నేను చేస్తుంటాను. కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడం, ఒక కంపెనీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే మీరు ఒక కంపెనీ పెట్టాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్న కాడ నుంచి మళ్ళీ కంపెనీ క్లోజ్ అయ్యే వారికి కూడా క్లోజ్ ఎలా చేయాలనేది కూడా టోటల్ అంటే వర్క్ అనేది టోటల్ మేము చేసి పెడతాము. దాంతోపాటుగా సైడ్ ఇన్కమ్ ఉండాలనే ఉద్దేశంతో నాకు ల్యాండ్ ఉంది, మా ఫాదర్ ఉన్నారు చూసుకుంటారు కాబట్టి ఫ్యాషన్ కోసం అన్నట్టు నిర్మించానండి. ఓకే, థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.